హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మ్. ఇవాళ మన సార్ని అయితే కలవడం అయితే జరిగిందండి. ఈ పర్పస్ ఏంటి అనేది కూడా మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సార్ పేరేంటి సార్? క్లించ్ అండి. మీ పేరు సార్? నా పేరు వెంకటరామయ్య అండి. వెంకటరామయ్య. ఏ ఊరు సార్ మనం ఉండేది? తాడేపల్లిగూడెం. ఆ, మాది కంపెనీ వచ్చి మినేష్ ఫార్ములేషన్స్. మినేష్ ఫార్మేషన్. సార్ వచ్చిన పర్పస్ ఏంటంటే రీసెంట్ గా నేను ఒక వీడియో అయితే పెట్టాను. అదేంటంటే వైట్ కట్ కి మందు లేదు, నివారణ మాత్రమే అని పెట్టాను. నివారణ మాత్రమే పెట్టిన తర్వాత సార్ రియాక్ట్ అయ్యారండి. అసలు నేను వైట్ కట్కి ముందు అనేది నమ్మ, ఎందుకంటే ఆల్రెడీ మన వీడియోలో మీరు చూసారు, 1-4 సార్లు ఇలా వాడానండి, ఇలా ఉందండి సిచ్యువేషన్ అది. ఎందుకంటే రైతు అనేది అబద్ధం చెప్పడం. అవును. ఇప్పుడు విషయం ఏంటంటే సార్ నేను నమ్మనండి అసలు మెడిసిన్ని, వైట్ కట్ ముందు లేదు, నేను ఇలా చాలా పెట్టాను సార్ అంటే, సార్ నేను మీకు ఒక ట్రయల్ పర్పస్కి మెడిసిన్ ఇస్తున్నాను. సో ఆ మెడిసిన్ ఏంటంటే ఇదేనండి సార్. పేరు కూడా మీకు చూడండి, క్లించ్. సార్ పేరు ఏంటంటే క్లించ్ అండి. క్లించ్. దీని యొక్క పర్పస్ ఏంటి సార్? ఇది జనరల్ గా ఫీడ్ ఇంటేక్ పెరుగుద్దండి. ఫీడ్ ఇంటేక్ పెరుగుద్ది. లూజ్ షెల్ అది రాదు. నెక్స్ట్ రన్నింగ్ మోర్టాలిటీ తగ్గుద్ది. రన్నింగ్ మోటాలిటీ తగ్గుద్ది. అది దాన్ని బట్టి వైట్ కట్ 3వ రోజు కంట్రోల్ అవుతుందండి. 3వ రోజు వైట్ కట్ వైట్ కట్ కంట్రోల్ అవుతుంది. 4వ రోజు నుంచి ఓకే. 5వ రోజుకి నార్మల్ గా ఫీడ్ ఇంటేక్ మామూలుగా నార్మల్ గా తీసుకుంటుంది. ఇప్పుడు వైట్ కట్ ఉన్నప్పుడు ఇది కలిపెడితే మేతలు ఏమైనా తగ్గుతుందా లేక అదే రకంగా అదే రకంగా వెళ్తుంది. 3వ రోజుకి నార్మల్ ముందు ఎలా అయితే అలా ఉంది. లాస్ట్ 1 year నుంచి ట్రయల్స్ లో సక్సెస్ అయ్యాకే మేము మార్కెట్ లోకి వచ్చాం. మార్కెట్ కి ఇచ్చారండి. ఇది చాలా బాగుందని చెప్తున్నారు, మనం కూడా వాడదాం. వాడి మీరు ఛాలెంజింగ్ గానే అసలు ఈ విషయం ఏంటంటే సార్ ఛాలెంజ్ గానే ఇచ్చారండి. అసలు నిజం, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. చూద్దాం, ఎందుకంటే 3-4 క్రాప్ నుంచి మనకు అలా ఇబ్బంది అయింది కాబట్టి ఈ క్రాప్ తగ్గింది అనుకోండి, ఇందే వాడదాం, తప్పే ఉంది. ఎందుకంటే చాలా వాడానండి, చాలా వాడాను. వాడరు కదా. ఎందుకని చెప్తున్నానంటే సార్, ఈ ప్రోడక్ట్ మీద సార్ నా దగ్గరికి వచ్చి ఇదండి నా ప్రోడక్ట్ ఇంత స్ట్రాంగ్గా ఉందనేది చెప్పడమే జరుగుతుంది. నేనైతే వాడి మీకైతే రిజల్ట్ కంటి కట్టినట్టు చూపిస్తా. క్లించ్ అండి ఇది, అదే కదా సార్? క్లించ్ బాగుంది, ఒకసారి చూడండి. పేరు డబ్బా కూడా బాగుంది. మేతల్లో వచ్చేసరికి 10 గ్రాముల చొప్పున అయితే వైట్ కట్ ఉంటే 10 గ్రాములు పెట్టమంటున్నారు, లేకపోతే 5 గ్రాములు చొప్పున. 5 గ్రాములు ఒక మీల్లో పొద్దున్న మీల్లో పెడితే సరిపోద్ది. 5 గ్రాములు అయితే ఏ మేత 7 కానీ 10 ఇక ఏ మేతలో పెట్టమంటారు? 7 గంటల మేతలో పెట్టండి. 7 గంటల మేతలో పెట్టండి. ఓకే సార్, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేమైనా చెప్దాం సార్? ఇది ముందు రోజు నీళ్ళల్లో నానబెట్టుకున్నా సరిపోద్ది. మీరు ఏదైనా జెల్ అయినా బెల్ల పానకం అయినా ఏదైనా పర్వాలా, కొద్దిగా నానబెట్టుకుని పెట్టుకుంటే పొద్దున ఇంకా ఎఫెక్టివ్ గా ఉందని రైతులు చెప్తున్నారు. యాక్చువల్ గా అది మా ప్రాసెస్ కాదు. అవునవును, నేను ఒక రైతునే కాబట్టి నేనైతే వాడతాను సార్.